యూపీఎస్సీ కోసం ఢిల్లీకి వెళ్తే ఎంతమంది కీచకులు ఉన్నారో, ఎన్ని బయటకు రావట్లేదు. యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అంత దూరం అని లక్షలు ఖర్చు పెట్టి అసలు మన అమ్మాయి మన అబ్బాయి ఏం చేస్తున్నారు, భవిష్యత్తు టార్గెట్ వైపు ఉన్నారా, లేకపోతే యూపీఎస్సీ సక్సెస్ కాకపోగా జీవితాన్ని అస్తవ్యస్తం నాశనం చేసుకొని మళ్ళీ ఊర్లకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది. యూపీఎస్సీ కోసం ఢిల్లీకి వెళ్తే జనరల్గా ఏంటి అంటే యూపీఎస్సీ కోసం చాలామంది ఢిల్లీకి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే యూపీఎస్సీ కోసం ఢిల్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, కోచింగ్ బాగుంటుందా, సక్సెస్ అవుతుందా, ఆడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అసలు యూపీఎస్సీ కోసం ఢిల్లీకి యూపీఎస్సీకి వెళ్ళాడంటే వాడు ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తాడు అనే ఒక అపోహలో ఉంటారు చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూపీఎస్సీ కోసం ఢిల్లీ వెళ్ళే వాళ్ళలో సక్సెస్ అయ్యే వాళ్ళకంటే కూడా ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సక్సెస్ కాకపోగా కెరియర్ని, లైఫ్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు బోలెడు మంది నాకు తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే అట్లీస్ట్ అసలు మన అశోక్ నగర్లో ఏం జరుగుతుంది, అమ్మాయిలకి సేఫ్టీ ఉందా లేదా, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ బాగా చెప్పిస్తున్నాయా లేదా, సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, సో ఎన్వైర్న్మెంట్ ఎలా ఉందనేది ప్రతి ఒక్క పేరెంట్స్కి అందాజుగా, పూర్తిగా కాకపోయినా అందాజుగా, అంటే కొంచెం ఒక ఎస్టిమేషన్తో ఉంది. ఢిల్లీలో పరిస్థితి అనేది చాలా భిన్నంగా ఉంటుంది. ఢిల్లీలో కల్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో విభిన్నమైన కల్చర్ ఉంటుంది, చాలా ఫాస్ట్ వెస్టర్న్ కల్చర్. అండ్ సరే ఇదంతా పక్కన పెడితే మా అబ్బాయి మా అమ్మాయి కేవలం ఏకలవ్యుల ఫోకస్ టార్గెట్ మీద ఉంటారు, వేరే డిస్ట్రాక్షన్ అవ్వరు అని చెప్పి అనుకుంటే బ్యాచ్ సైజ్ చూసుకుందాం. బ్యాచ్ సైజ్ అనేది అన్లిమిటెడ్. మీరు నమ్ముతారో లేదో 500, 700, 1000 మందిని ఒక క్లాస్లో కూర్చోబెట్టి టీవీలు పెట్టి ప్రొజెక్షన్స్ వేసి, అంటే అక్కడక్కడ ఒక క్లాస్ చెప్తా ఉంటారు. స్టార్టింగ్లో ఇంత పెద్ద ఒక హాల్ లాగా ఉంటుంది, అది ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. దాంట్లో 500 మంది, 700 మంది, 1000 మందిని కూర్చోబెట్టి క్లాసులు చెప్పిస్తూ ఉంటారు, టీవీలు పెడతా ఉంటారు. అసలు నీకు ఎక్కడ కనెక్షన్ ఏముంది? ఇక ఆఫ్లైన్ తీసుకోవాల్సిన అవసరం, ఆన్లైన్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆఫ్లైన్ యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవడానికి మెయిన్ ఏంటి, డైరెక్ట్గా మనకి ఫ్యాకల్టీ కొంచెం టచ్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం డౌట్స్ అడగవచ్చు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనకు ఒక ఫిజికల్గా మనం కూర్చొని వినడం అని చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి దానికోసం ఆఫ్లైన్ వెళ్తున్నారు. ఇంత పెద్ద క్లాస్లో అసలు సంబంధం లేకుండా టీవీలో చూసే కాడికి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం ఎందుకు? ఇది అన్లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి నో పర్సనల్ గైడెన్స్. నువ్వు పర్సనల్గా క్లాస్ అయిపోయిన తర్వాత నీ సీట్ కోసం ఇంకొక 3-4 కొట్టుకుంటూ ఉంటాను నీ వెనకాల. అంటే నీకు అసలు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఫ్యాకల్టీని డౌట్ అడిగేదానికి ఛాన్సే లేదు. సో కాల్డ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ల గురించి చెప్తా ఉన్నాను నేను. ఢిల్లీలో ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టిట్యూట్కి నేను తిరిగి ఉన్నాను. తర్వాత ఫుడ్ క్వాలిటీ మన భగవంతుడికి తెలియాలి. ఫుడ్ అసలు అక్కడ ఫుడ్ క్వాలిటీ, వెదర్ కండిషన్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉంటాయి, అది మనందరికి తెలుసు. తర్వాత ఇంకా మనం మెయిన్గా చూసుకుంటే ఆన్సర్ రైటింగ్ కానీ, నీకు డౌట్స్ వచ్చి క్లియర్ చేయడానికి కానీ, నీకు ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడానికి కానీ, మెంటర్షిప్ అనే కాన్సెప్ట్ కానీ చాలా తక్కువ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, నో సేఫ్టీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అందరికీ కాదు, ఎక్కువ మందికి సేఫ్టీ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రూమ్స్లో యూపీఎస్సీ కోచింగ్ అని వచ్చి కొంతమంది అబ్బాయిలు ఇలా ఉంటారు, కొంతమంది అమ్మాయిలు అలా ఉంటారు. వీటన్నిటికంటే ముఖ్యం, ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంతమంది కీచకులు ఉన్నారో. గైడెన్స్ పేరుతో, మెంటర్షిప్ పేరుతో, ఫ్యాకల్టీ పేరుతో క్లాసులు చెప్పిస్తారని ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఎన్ని బయటకు రావట్లేదు. ఇంత దూరం పంపించి ఇంత శ్రమ పడి, అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ డెఫినెట్లీ చాలా మంది అనుకో, అంటే ఢిల్లీలోనే జరుగుతుందా, అశోక్ నగర్లో జరగట్లేదా అంటే అన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కంట్రోల్ కొంతవరకన్నా ఉంది. యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అక్కడ దొరికే ప్రతి ఒక్కటి మన అశోక్ నగర్లో దొరుకుతున్నప్పుడు ఎందుకు వెళ్ళాలి ఢిల్లీ? అంత దూరం అని లక్షలు ఖర్చు పెట్టి అసలు మన అమ్మాయి మన అబ్బాయి ఏం చేస్తున్నారు, భవిష్యత్తు టార్గెట్ వైపు ఉన్నారా, లేకపోతే భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారా, ఎటు పోతా ఉన్నారు తెలుసుకోకుండా లక్షల డబ్బులు పెట్టి ఎందుకు పిల్లల జీవితాలని స్పాయిల్ చేయాలి? అంటే సక్సెస్ అయిన వాళ్ళు లేరా? ఎస్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కొద్దిమంది, కానీ లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. యూపీఎస్సీ సక్సెస్ కాకపోగా జీవితాన్ని అస్తవ్యస్తం నాశనం చేసుకొని మళ్ళీ ఊర్లకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది. ఆలోచించాలా? యూపీఎస్సీ కోచింగ్ అంటే మనకి ఏంటి అంటే సక్సెస్ అవుతారా లేదా సెకండరీ, కష్టం అండ్ లక్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఒక గర్వంగా చెప్పుకోవడం కోసం కూడా కొంతమంది పంపిస్తూ ఉంటారు. నిజంగా రియల్లీ కొంతమంది పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ చుట్టాల ముందు, రిలేటివ్స్ ముందు, వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, ఏం చేస్తున్నాడు మా అబ్బాయి ఐఏఎస్ కోసం ఢిల్లీకి వెళ్ళాడు కోచింగ్కి. ఏం చేశాడు? ఢిల్లీకి వెళ్ళి క్రాక్ చేశాడా, లేకపోతే క్రాక్ చేయలేదు, అట్లీస్ట్ ఆప్షన్ బి, ప్లాన్ బి పెట్టుకొని అప్పుడన్నా సక్సెస్ అయ్యాడా? అదే ఇంపార్టెంట్. గొప్పల కోసం పోయి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అశోక్ నగర్ లో, హైదరాబాద్ లో లేని ఢిల్లీలో ఏముంది? అట్మాస్ఫియర్
ఇక్కడే బెటర్గా ఉంది, మెటీరియల్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది, బ్యాచ్ సైజ్ ఇక్కడ లిమిటెడ్ అక్కడ అన్లిమిటెడ్, సేఫ్టీ కంపారిటివ్లీ చాలా సేఫ్టీ ఉంది ఇక్కడ. తర్వాత ఫుడ్ విషయంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ, హాస్టల్ ఫీజు చాలా తక్కువ కంపారిటివ్లీ. అక్కడ హాస్టల్స్ దొరకవు, రూమ్స్ తీసుకున్నా 20-25 వేలు అవుతుంది నెలకి, 7-8 వేలు బ్రహ్మాండమైన హాస్టల్ వస్తుంది. అక్కడితో కంపేర్ చేసుకుంటే మరి ఇంట్లో కంపేర్ చేసుకోమాకండి, ఇంట్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా వర్స్ట్గానే ఉంటుంది. ఏ హాస్టల్ అయినా కానీ ఇంటి ఫుడ్తో కంపేర్ చేసుకుంటే వర్స్ట్గానే ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ. అక్కడ ఇస్తున్నారా? ఆలోచన చేయాలా. మళ్ళీ ఏమనంటే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చా అని. మరి అంత టాప్ ఫ్యాకల్టీ ఇక్కడికి వస్తున్నారా, లేకపోతే మీకు అంత సీన్ లేదు, మీకు లోకల్ వాళ్ళు సరిపోతారు అనుకుంటున్నారా? ఢిల్లీ బ్రాండ్ అయితే సరిపోదు కదా. ఇవన్నీ ఆలోచన చేయాలా. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సొంతంగా ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ కోచింగే వద్దు అనుకుంటే మన దగ్గర మెంటార్షిప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది మన దగ్గర హైదరాబాద్లో. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.